గీత కంగ్రాచులేషన్స్ వైజాగ్. కంగ్రాచులేషన్స్ గీత. సూపర్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. సూపర్ హ్యాపీ. మీ నాన్నగారు మీ అన్నయ్య నాకు ఎన్నో అంటే లైక్ ఆల్మోస్ట్ ఎన్నో అనకూడదు కానీ ఒక 2-3 years నుంచి తెలుసు. ఆల్మోస్ట్ ఒక 2 years అన్నా తెలుసేమో. అసలు వచ్చింది మీ అన్నయ్యకి. యువర్ ఫాదర్ ఇస్ సూపర్ హ్యాపీ అట్ ద టైం. తర్వాత మా పాప ఉందండి ఒక 2 years తర్వాత అన్నాడు ఆయన అప్పుడు. సరే సార్ అన్నాం. మళ్ళీ 2 years తర్వాత ఒకసారి ఫోన్ చేసి యూఎస్ వెళ్తున్నానందండి అన్నారు. మరి ఏమైంది? వాట్ వెంట్ రాంగ్ విత్ యుఎస్? అది ఏం చెప్తాం బ్రో, యుఎస్ రిజెక్ట్ అయిపోయింది. మరి కన్సల్టెన్సీ ప్రాబ్లమో లేదంటే నా ఫేటో తెలియదు కానీ రిజెక్ట్ అయిపోయింది. ఇంటికి రావడంతో అలా అనుకోకుండా మీ వైపుకి వచ్చారనమాట. మీ కన్సల్టెన్సీకి ఎలాగో మనీ మీ నుంచే వెళ్ళాడు కదా. సో నాకు హోప్ ఉంది ఖచ్చితంగా వెళ్తాను అనేసి యూకేకి. సో స్టార్ట్ చేశాను, అన్ని ఫటాఫట్ గా అయిపోయాయి. మామూలుగా ఉండదు. విత్ ఇన్ 2 months లో 2 months నవంబర్ ఎండింగ్ లో స్టార్ట్. నవంబర్ ఎండింగ్ లో నా యుఎస్ఏ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఎండింగ్ లో మీకు అప్రోచ్ అయ్యాను. నాకు అప్రోచ్ అయ్యాక ఫస్ట్ డౌట్ ఏంటంటే ఆఫర్ లెటర్ బేగా వస్తుందా రాదా అనేసి. ఆ డౌట్ మిమ్మల్ని అడిగాక మీరు విత్ ఇన్ 24 hours లో నాకు ఆఫర్ లెటర్ ఇప్పించేశారు. ఇంకా అక్కడి నుంచి నాకు నమ్మకం పెరిగిపోయింది, వెళ్ళిపోతారులే ఇంకా అయిపోయింది. ఆఫర్ వస్తే చాలే అనుకున్నారు. సప్సప్పన ఆ రోజు రిష్తా వచ్చి కలిసిందే. ఆ రోజు జస్ట్ విత్ ఇన్ 24 hours టప్ అని ముగ్గురి వచ్చేసినాయి. అండ్ యూ గాట్ ద ఆఫర్ లెటర్స్. యు ఆర్ హ్యాపీ విత్ ద యూనివర్సిటీ? హ్యాపీ. కోర్స్ ఫుల్ నేమ్ ఏంటి? యాక్చువల్లీ మీది డిఫరెంట్ కోర్స్, రెగ్యులర్గా అందరు చదివే కోర్స్ కాదు మీది. కోర్స్ ఏంటి? వాట్స్ యువర్ కోర్స్ ఫుల్ నేమ్? ఫుడ్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీ విత్ అడ్వాన్స్ ప్రాక్టీస్. ప్రీవియస్ ఎడ్యుకేషన్కి రిలేటబుల్ గానే వెళ్తున్నారు కదా. ఏం చదివారు? బీఎస్సీ అగ్రికల్చర్, రైట్? ఆంధ్రాలో చదివారా? ఆంధ్రాలో చదివారు కానీ బయట నుంచి వచ్చింది సర్టిఫికేట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతేనా? ఎఫిలియేట్. అదొక ప్రాబ్లం అయింది దాన్ని నొప్పియడానికి. ఓరు బాబు ఇది వేరేది కాదురా బాబు, ఎక్కడదేరా బాబు అని. సూపర్. సో నేను అడగాలనుకోవట్లేదు ఆ క్వశ్చన్, నీకు ఎలా శైలజ ఫ్లై అబ్రాడ్ అని తెలుసా అని. లైక్ యూ ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా నాకు ఇంక చేసేసారు. మీ నాన్న గుండెల్లో ఉంటాను నేను, నాకు తెలుసు ఆ విషయం. నాకు తెలుసు ఆ విషయం. ఓకే, సో నాట్ ఏ ప్రాబ్లం. నేను అడగటం కూడా అసలు ఏం అడగాలో తెలియదు. సరే ఫైన్. యూనివర్సిటీ అన్నావు, నేను ఒక్క యూనివర్సిటీ ఇచ్చానా ఏమన్నా వేరే యూనివర్సిటీ? చాలా యూనివర్సిటీస్ ఇచ్చారు బ్రో. 5 to 6 యూనివర్సిటీస్ ఇచ్చారు. అందులో ఇది 2 years ప్రోగ్రామ్ అని దీన్ని పిక్ చేసాం గట్టిగా. అవునవును. ఓకే. సో యాక్చువల్లీ క్యాషియల్ ఇంటర్వ్యూ కొంచెం టఫ్ అవుతుంది గీత, టీ సైడ్ యూనివర్సిటీ. అంటే బయట క్లియర్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. మీకు గ్రూప్స్లో చూస్తే తెలుస్తుంది. సో మీకు నా టీమ్ సైడ్ నుంచి సపోర్ట్ ఎట్లా అనిపించింది? అండ్ మీరు రేపొద్దున ఎవరైతే క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా నీ టిప్? నేను మెయిన్ గా నవ్య మేడం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆవిడ ఓపికకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా చాలా మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ పెట్టారు. ఒకవేళ మేము అక్కడ అవైలబుల్ లేకపోయినా కాల్స్ చేసి మరి పిలిచి A to Z మొత్తం నేర్పించారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేశారు. చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. సో వాట్ ద టిప్ టు క్లియర్ క్యాష్ షీల్డ్ ఏం చెప్పగలుగుతావు? అంటే 2 సార్లు అటెంప్ట్ చేసావు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2 times. సో ఏం లేదు మేడం, ఏం నేర్పించారో అదే ప్రిపేర్ అయిపోండి. కాన్ఫిడెంట్ గా చెప్పండి, అంతకుమించి ఇంకేం లేదు. కాన్ఫిడెంట్ గా చెప్తే మీరు క్రాక్ చేసేస్తారు. సూపర్. సో వన్స్ క్యాష్ వచ్చింది, క్యాష్ తర్వాత వీసాకి వెళ్ళారు. చెన్నై, హైదరాబాద్ కాదు బెంగళూరు. పెద్ద రిస్క్ అయింది అది. స్లాట్స్ లేవు, ఏమీ లేవు. మళ్ళీ పరిగెత్తుకుంటా బెంగళూరు పరిగెత్తాము ఆ రోజు. సో తెలుసు దిగాను 10:30కి నా స్లాట్. ఇంకా హడావిడిగా వెళ్ళిపోయాను నేను. పని అయిపోయింది, మళ్ళీ మధ్యాహ్నం పరిగెత్తుకుని మళ్ళీ వచ్చేసారు. అది చాలా పెద్ద రిస్క్, చూసాను, గుర్తుంది నేను. ఓకే ఫైన్. అక్కడ ఏదైనా ఇబ్బంది అయిందా? కాల్ చేశారు మధ్యలో కూడా. మధ్యలో ఫోన్లు మాట్లాడుకుంటానే ఉన్నాం కదా. సూపర్. సో వన్ థింగ్ గీత, నువ్వు యుఎస్ వీసాని డైరెక్ట్గా ఫేస్ చేసావు, అంటే ఎంబసీ ఆఫీసర్ని. ఓకే, అంటే డైరెక్ట్గా ఫేస్ చేసావు. లైక్ యూకేకి ఫేస్ చేసావు వీసాని. సో టెల్ మీ ద
అంటే డిఫరెన్స్ లైక్ మీకు ఇబ్బందిగా అనిపించిందా? లేకుంటే వెళ్ళేటప్పుడు నాకు తెలిసి కాన్ఫిడెన్స్ లోపల కొంచెం భయం ఉంటుంది. ఎట్లా అడుగుతాడు అంటే తెలియదు కదా. మనం ఆ జనరల్లీ ఏమనుకుంటామంటే ఇక్కడ కూడా క్వశ్చన్స్ పడతాయేమో, దే లాస్ట్ సమ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలేమో, వాడు అయితేనే తీసుకుంటాడేమో అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సో టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ చెన్నై, సారీ బెంగళూరు. వీసా ప్రాసెస్ కి అయితే అసలు ఏమీ అడగరు బ్రో. జస్ట్ వెళ్ళండి, డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేయండి అంతే. అంతమించి ఏం అడగరు వాళ్ళు. సింపుల్. జస్ట్ 10 minutes ప్రాసెస్ అంతే. ఏం అడగరు వాళ్ళు. భయపడాల్సిన అవసరం లేదు. సూపర్. సో వన్స్ వీసా సబ్మిట్ చేసావు అండ్ అవుట్ ఆఫ్ ద 3 girls యూ గాట్ ద ఫస్ట్ వీసా రైట్? ఎస్. మామూలు మా క్యాష్ మాత్రం నీకు రాలేదు, వీసా నీకు వచ్చింది. శ్రావణి ఫస్ట్ క్యాష్ ఎంజాయ్ చేసింది, అవునవును. ఎంజాయ్ చేసింది. తర్వాత నువ్వు ఫస్ట్ వీసా ఎంజాయ్ చేసావు. లేట్గా నాకు వితిన్ 2 to 3 days లో వచ్చేసింది బ్రో. 2 days లో వచ్చేసింది. నీ తర్వాత శ్రావణికి వచ్చింది. మళ్ళీ రిషిత నా పరిస్థితి ఏంటి సార్ అంది. ఒక చాలా లేట్ గా వచ్చింది. తను 9th వేసింది, నువ్వు 6th వేసావు వీసాకి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. తను 9th వేయడం వల్ల 9th వెళ్ళింది. తను హైదరాబాద్ 9th వెళ్ళింది. 8th బ్రో. 8th 2 days. 6th 7th or 6th. నువ్వు 7th అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒక్కరోజు డిఫరెన్స్. 7th, శ్రావణి 6th. అదే డిఫరెన్స్ తో వెళ్ళారు, బాగానే కొట్టారు వరుస వీసాలు. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ గీత. కీప్ కంగ్రాచులేషన్స్ అండ్ వన్ ఫైనల్ రివ్యూ అబౌట్ శైలజ ఫ్రై అబ్రాడ్. రేపనే రోజు ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి, అంటే మీ ఇంటి నుంచి 2 వీసాలు ఉన్నాయి మావి. సో వన్ థింగ్ యూ వాంట్ టు టెల్ ఫర్ ద ఫ్యూచర్ స్టూడెంట్స్, ఏం చెప్పగలుగుతావు? ఎవరైతే అబ్రాడ్ కి వెళ్ళి మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా చదువుకోవాలి, ఏది డిలే అవ్వకుండా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక్కటే శైలజ ఫ్లై అబ్రాడ్. ఇవన్నీ నమ్ముకోండి, మొత్తం అదే తీసుకొని వెళ్ళిపోద్ది. ఇంతకు మించి నేనేం చెప్పలేను బ్రో. అసలు మేము కష్టపడాల్సిన పనేం లేదు. జస్ట్ మీరు ఏమైనా అడుగుతారో మేము అది సబ్మిట్ చేస్తున్నాం, మిగిలిన పనులన్నీ మీరే చూసుకుంటున్నారు. సో ఇది నేను చెప్పగలను. అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మొత్తం మీరే చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. కూల్. థ్యాంక్ యూ గీత. కీప్ ట్రస్టింగ్, కీప్ రిఫరింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్.